ఒకరోజు గరుత్మంతుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి గర్వంగా ఈ లోకంలో అందరికంటే నేనే వేగవంతుడు కదా కృష్ణ అని అన్నాడు. ఆ మాట వినగానే సమీపంలో ఉన్న సుదర్శన చక్రం గర్వంతో తిరుగుతూ ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్ప ఆయుధం నేనే అనింది. అది విని సత్యభామ చిరునవ్వుతో త్రేతాయుగంలో మీ భార్య సీతాదేవి కంటే నేనే అందంగా ఉంటాను కదా స్వామీ అని ప్రశ్నించింది. ముగ్గురి మాటలు శ్రద్ధగా విన్న శ్రీకృష్ణుడు మృదుస్మితంతో గరుత్మంతునితో ఇలా అన్నాడు. నువ్వు వెళ్లి హిమాలయాల్లో ఉన్న ఒక వానరుడికి చెప్పు, ద్వారకలో నీకోసం సీతారాములు ఎదురుచూస్తున్నారు అని. తరువాత సుదర్శన చక్రాన్ని చూసి ఇలా ఆజ్ఞాపించాడు. నువ్వు బయట ఉండి ఎలాంటి వీరుడైనా లోపలికి రానివ్వకు. సత్యభామను చూసి చిరునవ్వుతో అన్నాడు. నువ్వు మహారాణిలా సిద్ధంగా ఉండు. గరుత్మంతుడు హిమాలయాలకు వెళ్లి హనుమంతుణ్ణి కలిసి చెప్పాడు. నీకోసం ద్వారకలో సీతారాములు ఎదురుచూస్తున్నారు. ఆ మాట విన్న వెంటనే హనుమంతుడు మెరుపువేగంతో అక్కడినుంచే బయలుదేరి ఒక్క క్షణంలో ద్వారకకు చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నువ్వు వచ్చేటప్పుడు నిన్నెవ్వరూ ఆపలేదా హనుమా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా సమాధానమిచ్చాడు. బయట ఒక చక్రం నన్ను ఆపటానికి ప్రయత్నించింది, కాని దానితో యుద్ధం చేస్తే మీ దర్శనం ఆలస్యం అవుతుందని దానిని అలాగే మింగేశాను స్వామీ. అంతట హనుమంతుడు సత్యభామను చూసి ఆశ్చర్యంగా అడిగాడు. ఈ చలికత్తె ఎవరు స్వామీ? సీతాదేవి ఎక్కడున్నారు? ఇదే శ్రీకృష్ణుని లీల, గర్వాన్ని జ్ఞానంగా మార్చే దైవక్రీడ.